దుఃఖము కలిగిన ఏదైనా కూడా మేలే. హల్లెలూయా. ఏదైనా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. అందుకనే ముందు చదువుకున్నటువంటి మాటలో మీకు మహదైశ్వర్యము, మహా ఐశ్వర్యము, మహిమైశ్వర్యము కలుగుటకై సమస్తమును దేవుడు నీకు నాకు అనుమతిస్తాడనేటువంటి సంగతిని మనము మర్చిపోకూడదు. అందుకనే నీకన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు, నీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చే దేవుడు. రాత్రి కాలము నీవు ఎంత ఏడుస్తావో ఉదయమున నీ నోటి నిండా నవ్వుంచినటువంటి దేవుడు. ఈ దినము నీకు నాకు ప్రభుడుగాను, దేవుడుగాను, తండ్రిగాను, ఆరాధకుడుగాను దొరికినందుకు మనం ఆయన ఏం చేయాలి? అనునిత్యము కృతజ్ఞత కలిగి, అయ్యా నీ సంకల్పము చొప్పున నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ప్రేమించావు. ఇదిగో మనుషులు ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు, కానీ నీవే నన్ను ప్రేమించి నీవు నాకు రక్షణనిచ్చావు, నీ కృపనిచ్చావు, నీ సన్నిధిలో నిలవడానికి అవకాశం ఇచ్చావు, నీ సన్నిధిలో కూర్చోండనిచ్చావు. ఈ భాగ్యం ఇచ్చిన దేవా, నాకు శ్రమ కలిగిన వాటన్నిటినీ తీసివేసి నాకు వెలుగుగాను ధైర్యముగాను ఉన్నటువంటి దేవుడుగా నీవు నాకున్నావు. నీవు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఈ శ్రమలు, ఈ శత్రువులు అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా నా జీవితంలో లెక్కలేనిది. ఎందుకంటే నా విశ్వాసం ఎదుట అవి ఎన్నతగినవి కాదు అని చెప్పి ఒక నిబ్బరమైనటువంటి విశ్వాసము కలిగి దేవునిలో మనము సాగిపోతే గనక నీ కన్నీటిని, దుఃఖమును ఆయన నాట్యముగా, ఆశీర్వాదముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.